నమస్తే అందరికి నేను వచ్చేసిన మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన ఆలస్యం చేయకుండా వార్తలు షురు చేద్దామా ముందుగాలైతే హెడ్లైన్స్ చూద్దాం పారి దేశమెల్ల ఘనంగా జరిగింది రాఖీ పండగ సామాన్యుల కాంచి సెలబ్రిటీల దాకా జరుపుకున్నారు వేడుక పూలగొట్టిచ్చిండని జనసేన జెండా గద్దెలు రాత్రిపూట రోడ్డు మీద జన సైనికులు చేసిండ్రు నినాదాలు క్వశ్చన్ ఆన్సర్లతోని కొట్టించిండు సారు పెళ్లి కారటి చూసినోళ్ళు అంటున్నారు ఇదెక్కడి గమ్మతి కండువాలతో కన్ఫ్యూజ్ అవుతున్న రాజేష్ ఒకసారి ఏమో బీజేపీ అంటారు ఎందుకు వచ్చిన లొల్లి అని 3 పార్టీల కండువాలు వేసుకుంటూ ట్రాఫిక్ పోలీస్ పాట రూపంలో పబ్లిక్ కు చెప్పిండు రూల్ అన్నా చెల్లెండ్ల బంధం అనేది ఈ జన్మది కాదు ఎన్నో జన్మల బంధం అది అందుకే ఒకరినొకరు ఈ జన్మలనే కాదు ఏ జన్మలనైనా తోడుంటారు అన్నకేదన్నా బాధ వస్తే ఫస్ట్ ఓదార్చేది చెల్లెనో అక్కనో అట్లనే చెల్లెకేదన్నా కష్టం వచ్చింది అంటే ముందుండేది అన్ననో తమ్ముడో అంత గొప్ప బంధం కాబట్టే ఇగో గీడో అక్క ఊపిరి ఆగిపోయే ముందు కూడా తమ్ముళ్లకు రాఖీ కట్టి నేను వచ్చే జన్మలనైనా నీకు తోడుంటా అని చెప్పింది. చూసిండ్రా గుండె కరిగిపోతున్నది కదా దవాఖాన్ల బెడ్ మీద ఉండి కూడా ఇద్దరి తమ్ముళ్లకు రాకెట్ కట్టి ఇట్లా ముద్దు పెట్టింది అక్క. ఇది తోడబుట్టిన ప్రేమంటే. ఓ దిక్కు గ్లూకోజులు ఎక్కుతూనే ఉన్నాయి, ట్రీట్మెంట్ నడుస్తూనే ఉన్నది. కాసేపు అయితే ఏమవుతుందో కూడా తెలియదు. అయినా కూడా అవన్నీ మర్చిపోయి ఇద్దరి తమ్ముళ్ళను పిలిపించుకొని దవాఖాన్ల బెడ్ మీద వండుకొని ఇట్లా రాఖీలు కట్టి దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టి నేను ఈ జన్మల కాకపోయినా వచ్చే జన్మల మళ్ళొచ్చే జన్మల నాకు ఎన్ని జన్మలుంటే అన్ని జన్మలు మీకు తోడుంటారా తమ్ముళ్ళు అని మనసులు అనుకొని ఊపిరాపింది అక్క. మనమే తట్టుకోలేకపోతున్నామంటే ఈ తమ్ముళ్ళు ఎంత బాధపడి ఉండాలి. వీళ్ళది మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట. బయట బద్మాష్ పోరల బాధలు తట్టుకోలేక పానం తీసుకోవాలనుకున్నది. ఇట్లా దవాఖాన్ల తమ్ముళ్ళకు రాకెట్ కట్టి విడిచింది. అట్లనే గీచెలను కూడా చూడుర్రి. తమ్మినికి రాఖీ కట్టించేందుకు నాయన తమ్మిని తీసుకొని హాస్టల్ దగ్గరికి పోతే హాస్టల్ వాళ్ళు బయటికి పంపించకపోతే ఇంకో ఇట్లా నాయన తమ్మిని భుజాల మీద ఎత్తుకుంటే కిటికీల నుంచి చెల్లె రాకెట్ కట్టింది. అప్పుడు ఈ తమ్ముడు ఈ చెల్లె ఇద్దరు మస్తు సంతోషపడబట్టిరు. ఇది మంచిర్యాల జిల్లా రామకృష్ణపూర్లో ఉన్న గురుకుల పాఠశాల. మొత్తానికైతే ఈ తమ్ముడు అక్క చేత రాకెట్ కట్టించుకుంటూ మిస్ కాలేదు. ఇంకో దిక్కు దేశం అంతటా రాకెట్ల పండుగ సంబరాలు మంచిగా జరిగినాయి. ప్రధాని మోడీ సార్కు చిన్నపిల్లలందరూ రాకెట్ కట్టి హ్యాపీ రక్షాబంధన్ తాతయ్య అని చెప్పి, ఇటు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి సీతక్క రాఖీలు కట్టింది. ప్రతి ఏడాది కూడా కడుతుంది కదా, అట్టనే ఈసారి కూడా వచ్చి తాత మనవాళ్ళు ఇద్దరికి రాకెట్ కట్టింది. సీతక్క ఒక్కతే కాదు, ఎమ్మెల్యే అక్క చెల్లెళ్ళంతా కూడా సీఎం రేవంత్ అన్నకు రాకెట్ కట్టి స్వీట్ ముక్క పెట్టి నోరు తీపి వేసిర్రు. అట్టనే చంద్రబాబు సార్ కూడా చాలా మంది రాకెట్లు కట్టిర్రు. కేటీఆర్ అన్న కూడా పార్టీ అక్క చెల్లెమ్మలంతా రాకెట్లు కట్టిర్రు. కవితకు ఉంటే కూడా రాకెట్ కట్టేది, జైలు ఉన్నది కాబట్టి ఈసారి కట్టలేదు. అందుకే అక్కని యాది చేసుకున్నాడు కేటీఆర్ అన్న. అందరేమో గానీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సారు చెట్లు మనకు రక్షణనిస్తున్నాయి కాబట్టి వాటికి రక్ష కట్టాలని చెప్పి చెట్టుకు రాఖీ కట్టిండు నితీష్ కుమార్ సారు. అట్లనే మన రక్షణ కోసం రాత్రనక పగలనక కష్టపడుతున్నారు కదా ఆర్మీ జవాన్లు, వాళ్లకు కూడా రక్షాబంధన్ కట్టిర్రు అమ్మలట్టి చెల్లెమ్మలు. ఇట్లా అందరు అక్క చెల్లెన్లు రాకెట్లు కొని వాళ్ళ అన్నలకు తమ్ముళ్లకు కడుతుంటే హైదరాబాద్ కూకట్పల్లి ఆల్విన్ కాలనీలా ఈ అక్కలు ఎండి రాకెట్లు కావాలని చెప్పి ఎంచక్కగా బంగారం షాప్లకు పోయి బంగారు నగలెత్తుకపోయారు. కొంచెం ఉండాల వీళ్లకు. ఇంకో దిక్కు రాకెట్ల పండుగ అని చెప్పి గద్వాల నుంచి వనపర్తికి నిండు గర్భంతోనున్న అక్క ఆర్టీసీ బస్సు పల్లె వెలుగులో పోతుంటే నడుమిట్ల పురిటి నొప్పులు వచ్చినాయట. ఇక వెంటనే బస్సులో నడుచుంటే ఆమును కండక్టరు ఇద్దరు కలిసి మహిళకు కాన్పు చేసిర్రు. తల్లి బిడ్డ ఇద్దరు మంచిగా ఉండటంతోనే కండక్టర్ అక్కను మస్తు తారీఫ్ చేస్తున్నారు అంతా. ఇట్లా జరిగింది దేశం అంతటా రాకెట్ల పండుగ. గతిలేని సంసారం చేయొచ్చు గాని సుతిలేని సంసారం చేయలేరని పెద్దలు అంటారు కదా. ఆగో అసొంటి పరిస్థితే వచ్చింది కొన్ని దిక్కుల్లా టీడీపీ జనసేన లీడర్లకు. పైన చంద్రబాబు పవన్ ఎంత కలిసున్నా లోపట మాత్రం లోటల రాళ్లే చూపినట్టే ఉన్నది. ఆగో అదేందంజలి మంచిగానే కలిసి పోటీ చేస్తురి, పవర్లోకి వచ్చిరి, పవన్ డిప్యూటీ సీఎం కూడా అయ్యే అంటే వాళ్ళే కలిసున్నారు. కానీ కార్యకర్తల పరిస్థితి మాత్రం ఇట్లున్నది. ఎవరు దారా నరసింహారావు అర్ధరాత్రి రోడ్డెక్కి 100 మంది టీడీపీ లీడర్ను డామ్ డామ్ అంటున్నారు. వీళ్ళెవరు అంటే వాళ్ళ దోస్తులే జనసేన కార్యకర్తలు. వీళ్ళే కాదు ఈడ లొల్లి పెట్టుకునేది జనసేన కార్యకర్తలే.
ఎలా జరుగుద్ది? వాళ్ళు వీళ్ళే కాదు ఈడ రోడ్డు మీద కూర్చున్నోళ్ళు జనసేన కార్యకర్తలే. అరే ఇదేంది టీడీపీ లీడర్కు వ్యతిరేకంగా జనసేన వాళ్ళు లొల్లేంది అంటే ఇగో ఈ జెండా దిమ్మె గురించే మొత్తం. గుడివాడలో టీడీపీ లీడరు దారా నరసింహారావు జనసేన పార్టీ ఎదుగుదలను తట్టుకోలేక రాత్రికి రాత్రే అనుచరులతో కలిసి పడగొట్టిస్తుంటే అది జనసేన వాళ్ళు చూసిండ్రు. ఇగేమున్నది 5 నిమిషాలనే జమ అయినరు, జంగు చేసిండ్రు. ఇట్లా చంద్రబాబు గుడివాడ ఎమ్మెల్యే చెవిలో చెప్తేనే మా దిమ్మెజోలికి వచ్చిండ్రు. పాపమని మా పవన్ సారు టీడీపీకి మద్దతు ఇస్తే చివరకు పవర్లకు వచ్చినాక మాకు ఇట్లాంటి పరిస్థితి తెస్తారా అని రగిలిపోయిండ్రు. గట్టిగా నినాదాలు చేసిండ్రు. మరి కూటమి పవర్లకు వచ్చిన 2 నెలలకే జెండా దిమ్మెలు కూల్చే దగ్గరికి పోయింది అంటే రాను పరిస్థితి ఇంకెట్లుంటుందో వాళ్ళకే ఫ్యూచర్ కనబడుతున్నాలే గాని చంద్రాల్ సారు వన్ సైడ్ లవ్తోని పవన్ ను ప్రపోజ్ చేసి ఇద్దరు ఒక్కటై పవర్లకు వచ్చిన టీడీపీ జనసేన కార్యకర్తల నడుమ బంధం అంత గట్టిగా లేదని అయితే అర్థమవుతున్నది. చూడాలి మరిగా దీని మీద పవన్ స్పందిస్తాడో లేకుంటే గమ్మునుంటాడో. ఇవాళ ఈ పార్టీ, రేపు ఆ పార్టీ, ఎల్లుండి ఇంకో పార్టీ. రాజకీయ నాయకులు ఎప్పుడు ఏ పార్టీలు ఉంటారో వాళ్ళకి కూడా తెలియదు. ఇప్పుడేం దొరికేనా లీడర్లు ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో చేరుడు కాదు, పార్టీలే ఇంకో పార్టీలో చేరే రోజులు వచ్చినాయి. హోల్సేల్ వ్యాపారం అన్నట్లు మా రాజేష్ కూడా ఆ నడుమ ఏదో పార్టీలో చేరినని చెప్పిండు. ఇప్పుడే పార్టీలు ఉన్నాడో ఏందో ఓసారి వాళ్ళకరిద్దాం. నమస్తే, మంచిగా ఉన్నారా అందరు? అసలు నాకు తెలియక అడుగుతున్నా అండి, ఆ చెయ్యి గుర్తు పార్టీ ఏం చేసిందయ్యా? వాళ్ళు ఇచ్చిన హామీలు ఏమైనాయి? గెలవక ముందు ఒక మాట, గెలిచినాక ఇంకో మాట. నేను ఆ పార్టీ లీడర్లకు ఒక్కటే చెప్తా ఉన్నా, దమ్ముంటే రాజీనామా చేయండి, చెయ్యాలి. ఇదే నా సవాల్. హలో, చెప్పు. ఏంది మన పార్టీ కాంగ్రెస్లో విలీనం అవుతుంది అనుకుంటారా? నిజమా? అరే ఇప్పటిదాకా ఆ పార్టీని పుట్టు తిట్టినా కదా. సర్లే, నేను కవర్ చేసుకుంటాను, నువ్వు అయితే ఫోన్ పెట్టి. ఇది కాంగ్రెస్తోనే ఈ రాష్ట్రానికి న్యాయం జరుగుతుంది. స్వాతంత్ర పోరాటంలో పాల్గొన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అసలు ఆ బీజేపీ ఏం చేసిందండి? అదొక పార్టీయా? ఆ పార్టీ నాయకులు ఒక్క ప్రాజెక్ట్ అయినా తీసుకొచ్చారా? వాళ్ళకి నేను సవాల్ చేస్తున్నా, దమ్ముంటే చర్చకు రండి, నాది తప్పని నిరూపిస్తే రాజీనామా చేస్తా. హలో, మళ్ళేంది? మన పార్టీ బీజేపీలో విలీనం అవుతుందట. మరి ఏంద్రా ఇట్లయితే ఎట్లా? నేను ఇప్పుడు అదే పార్టీని వేసుకుంటున్నా. సర్లే, పెట్టాయి, నువ్వు ఫోన్ పెట్టాయి. ఇది కూడా కాదు. కాంగ్రెస్ పార్టీ ప్రజలను నమ్మించి మోసం చేసింది. ఒక్క హామీ కూడా అమలు చేయలేదు ఇప్పటి వరకు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది బీజేపీనే. బీజేపీతోనే న్యాయం జరుగుతుంది. డబల్ ఇంజన్ సర్కార్ ఆయేగా. అబ్బా కమల్ హాసన్, అపరిచితుడు సినిమాల విక్రమ్ ను మించి యాక్టింగ్ చేస్తున్నావు కదా. అరే వా. నువ్వు ఆగమ్మా, మా కార్యకర్తల కోసం మీకేం ఎరక? మా పార్టీ ఆ పార్టీలో చేరుతుందా, ఈ పార్టీలో చేరుతుందా అని వాళ్ళు వీళ్ళు అంటుంటే మాకు టెన్షన్తో ఏం సమజైతలేదు. హలో, ఒక్కసారి నాకు నువ్వు ఫోన్ చెయ్యకు, నాకు ఏం చెప్పకు, పెట్టాయి. ఇట్లా కాదులే, 3 వేసుకుంటాను. 3 అదేంది 3 కండువాలు వేసుకున్నావు? మరి ఏం చేయమంటావు? ఒకసారేమో కాంగ్రెస్ అంటారు, ఒకసారేమో బీజేపీ అంటారు. ఎందుకు వచ్చిన లొల్లి అని 3 పార్టీల కండువాలు వేసుకున్నా. అయ్యో, ఎంత కష్టం వచ్చింది రాజేషు నీకు. మీ పార్టీని ఆ 2 పార్టీలు ఫుట్బాల్ ఆడుకుంటున్నాయి కదా. మా పార్టీ మీ పార్టీలో విలీనం అవుతుందని వీళ్ళు, కాదు మీ పార్టీలోనే విలీనం అవుతుందని వాళ్ళు. ఒకళ్ళ మీద ఒకళ్ళు ఫైర్ అవుతుంటే ఏమనాలో సమజైతలేదు. అంత గమ్మత్తున్నది. హలో, ఏ పార్టీలో విలీనం అవుతున్నావట? ఏమన్నా అప్డేట్ వచ్చిందా? ఇప్పుడే పార్టీలో విలీనం అవుతున్నారు. ఏమో నాకేం సమజ్ అయితలేదు. ఆ 2 పార్టీలు కలిసి కథలు పడుతున్నాయి. అయినా మేము ఎందుకు విలీనం అవుతాం? ఈ రాష్ట్రాన్ని సాధించింది మేమే, మళ్ళా మేమే అధికారంలోకి వస్తాం. అందుకే ఇదే ఫిక్స్ చేసుకుంటాం. ఇదే చూస్తున్నారా, కొన్ని దినాల సంధి రాష్ట్రంలో ఈ విలీనం మీదనే లొల్లి అవుతున్నది.
బీఆర్ఎస్ పోయి బీజేపీలో చేరుతుంది. కేసీఆర్కు గవర్నర్ పదవి, కేటీఆర్కు కేంద్ర మంత్రి, హరీష్ రావుకు ప్రతిపక్ష నేత పదవి ఇస్తారు అని సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు. బీజేపీనేమో లేదు లేదు బీఆర్ఎస్ కాంగ్రెస్ల విలీనం అవుతుంది, కేసీఆర్కు ఏఐసీసీ పదవి, కేటీఆర్కు తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి, కవితకు రాజ్యసభ సీట్ ఇస్తారని బండి సంజయ్ అన్నాడు. ఇక బీఆర్ఎస్ ఊకుంటుందా? రేవంత్ రెడ్డి చక్కగా పోయి బీజేపీలో చేరుతాడు. దీని మీదనే ఢిల్లీకి పోయి మోడీ అమిత్ షాతోని మాట్లాడొచ్చిండు అని అందుకున్నాడు. ఏ పార్టీల విలీనం అవుతుందో ఏందో అంత గమ్మతున్నది కదా. పెండ్లంటే నూరేండ్ల పంట, ఆకాశమంత పందిరి, భూదేవంత పీటలేసి లగ్గం చేసుకోవాలని ఇటు పిల్లగాడు అనుకుంటారు, అటు అవ్వయ్యలు కూడా అదే రేంజ్లో ఏర్పాట్లు చేస్తారు. పెళ్లి కారెట్లు కొట్టించే దగ్గరికెళ్ళి షురువు చేస్తే ప్రీ వెడ్డింగ్ షూట్లు, సాంగ్స్, కెమెరామ్యాన్లు, అబ్బో ఈ నడుమ ఇచ్చంత్రాలు మామూలుగా ఉంటలేవు కదా. అయితే ఈడ లగ్గం చేసుకునే టీచర్ చూడుండ్రి ఇంత గమ్మత్తుగా కొట్టించిండో. ప్రశ్నాపత్రం లెక్కనే పెళ్లి కారడు కొట్టించి బరాబర్ పంతులన్నీ రూపించుకున్నాడు. ఇగో ఈడ కనబడుతున్న టీచర్ పెళ్లి కొడుకు. మరి అందరి లెక్క శుభలేఖలు కొట్టిస్తే ఏముంటది కిక్ అనుకున్నాడో గానీ పెళ్లి కారట్లా కూడా క్వశ్చన్లు వేసి జవాబులు రాసిండు, మార్కులు వేసిండు. ఫస్ట్ క్వశ్చన్ ఐడెంటిఫై ద పర్సన్ ఆఫ్ ద పిక్చర్ అని ఫోటో పెట్టి కింద ఆన్సర్ లో పెళ్లి కొడుకు ఫణీంద్ర అని ఆన్సర్ రాసిండు. సెకండ్ క్వశ్చన్ కరెక్ట్ ద స్పెల్లింగ్ ఆఫ్ బ్రైడ్ అని రాసి ప్రత్యూష అని టిక్ చేసిండ్రు. అట్లనే పెళ్లి కొడుకు పేరెంట్స్, పెళ్లి పిల్ల పేరెంట్స్ నేమ్స్, మ్యారేజ్ డేటు, పెళ్లి ఎన్ని గంటలకు, అసలు పెళ్లి ఎక్కడ అని మొత్తం క్వశ్చన్లు, దాని కింద ఆన్సర్లు పెట్టి ఆప్షన్లు పెట్టి ఆన్సర్లను తిగ్గ చేసిండ్రు. సేమ్ డిట్టో క్వశ్చన్ పేపర్ ఎట్లయితే ఉంటుందో పెళ్లి కారట్ను కూడా అట్లనే చేసిండ్రు. పశ్చిమ గోదావరి జిల్లాలో 23వ తారీఖులు అగ్గమాట. నిజంగా టీచర్ అంటే టీచర్ అనిపించుకున్నాడు పోయింది. ఈ పెళ్లి కారట్ ముచ్చటి ఇటుంచితే కరీంనగర్ జిల్లాలనేమో పోకలోళ్ళ లగ్గం పిలుపు అని కారట్ కొట్టించి స్వర్గంలో ఉన్న ప్రేమగల్ల మా బాపమ్మ, తాత పోకల నర్సయ్య, పెదబాపు పోకల వెంకటనారాయణ, మేనత్తల నిండు దీవెనార్థులతోనని పిల్లగాని పేరు మధు, పిల్ల పేరు పల్లవ్ అన్నారు. మా పెళ్లికి అటోళ్ళం ఇటోళ్ళం ఖాయం చేసుకున్నాము, జర యాళ్ళ పొద్దుగాలు వచ్చి మా లగ్గాన్ని దీవిస్తే మా మనసు నిమ్మలమైతది. ఇక లగ్గానికి పిలిచేటోళ్ళు పోకల సత్తమ్మ, బాలయ్య, అరుచుకునేటోళ్ళు పోకల శోభ, నర్సయ్య అని ఇచ్చంతరం చేసిండ్రు. 18వ తారీఖే బ్రహ్మాండంగా అయిందట పెళ్లి, గాని మామూలుగా లేదు కదా కారట్ల కథ. ఓ పోరడా, నీకేమైనా సిగ్గు, శరం, మానం, మర్యాద ఉన్నదారా? పోతలెక్కున్నావు. పని పాట మానేసి ఇంకా ఇంట్లో కూర్చొని తినుడే కాకుండా ఇంకా తల్లిని వేయించుకొని తింటున్నావు. పోయేదన్న పని చేసుకోరా అని నెటిజన్లు ఆ పోరన్ని పొట్టు తిడుతున్నారు. అయినా వానికి ఏ మాత్రం శరం లేనట్టున్నది. ఈ కాలపు పోరలకు సిగ్గెక్కడుండిలే. ఇంతకు వాడేం చేసిండో ఎరికేనా? పదండుల్లా వాడి చరిత్ర చూసొద్దాం. చూడండి, ఢిల్లీకి చెందిన జేబులు కొట్టే మొకపోడు పొద్దుకి ఊరంతా తిరుగుడు తప్ప పైసా పనిచేసింది లేదు. పైగా ఈయనకి ఐఫోన్ కావాల్సి వచ్చింది. చేతిలో పైసా లేదు, అయినా ఫోన్ కావాలి. ఎట్లా ఇంకెట్లా అని తల్లిని బ్లాక్మెయిల్ చేసిండు. ఐఫోన్ కొనే వరకు ముద్ద ముట్టేడిది లేదనుకుంటా 3 రోజులు పస్తులు ఉన్నాడు. పాపం గుడి దగ్గర పూలు అమ్ముకునే ఆ పేద తల్లి కన్నపేగు కలుక్కుమన్నది. బిడ్డకు ముద్ద తినిపించాలన్నదే ఆమె తపన. చూస్తేనేమో వానికి ఐఫోన్ కావాలి. అట్లిట్లా చేసి ఆ పేద తల్లి వానికి ఐఫోన్ కొనిచ్చింది. బిడ్డ బువ్వ తినాలంటూ ఆ తల్లి పడిన తపన ముందు ఫోన్ కోసం చేసిన అప్పు 1,00,000 తక్కువే అనిపించింది కావచ్చు. కానీ ఆ తల్లి ఆరాటము, కష్టం చూసిన నెటిజన్స్ మాత్రం ఆ కుర్రాడికి చివాట్లు పెడుతున్నారు. పేద తల్లిని గట్లనే నా వేధించేది, ఏదైనా పని చేసుకోరా అంటూ వాయించేస్తున్నారు. भैया ये खाली हमसे 3 दिन से खाना ना खाता हूँ। अच्छा, ये खाना नहीं खा रहे? आईफोन के लिए खाना नहीं खा रहे? नहीं। చూడండి, ఫోన్ అందుకున్న సంతోషం మొహంలో ఎట్లా వెలిగిపోతున్నదో ఆయనకి. అబ్బబ్బబ్బబ్బా, ఏం ఆనందము! అదే నీ చేత్తో సంపాదించి కొనుక్కుంటే ఇంకెంత మజా వచ్చేదో కదా. తల్లి సైతం కొడుకుని చూసి మురిసిపోతున్నది. పాపం కొడుకు ఆనందం ముందు తన కష్టం గుర్తించలేదా పిచ్చి తల్లి. మొన్న భువనగిరి దగ్గర ఓ మోతెవారి ఏం చేసిండు? వామ్మో వాయ్యో, నాకు ఫుల్ జ్వరం వచ్చింది, అంబులెన్స్ వాళ్ళు జల్దిగా రాండ్రి, దవాఖానకు తీసుకుపోండ్రి అని ఫోన్ చేస్తే తీరా అంబులెన్స్ వచ్చినాక జ్వరం రాలేదు. మా అత్తగారింటికి బస్సులు లేక దించొస్తారని ఫోన్ కొట్టినా అని చెప్పిండా. ఇగో ఇప్పుడు ఆ మోతవరికి మించిన ఇంకో మోతవరు వచ్చిండు. ఏం చేసిండో మీరే నుండ్రి. ఏయ్, మందు దాస్తావు మళ్ళా ఇటు చూపెట్టు. అగో ఫోన్లో లీనమైతావు, ఇటు చూడు. నిన్నే ఓ వీరయ్య ఏమో నంగనాశి కథలు పడతావు, ఇటు చూడు. అగో మళ్ళీ ఎవరినో పిలుస్తాడు. అర్థమైంది అనుల్లా మ్యాటర్ ఏందో. ఈ మోతేవారి కుత్క నిండా దాగి 108కు ఫోన్ కొట్టి కక్కుకుంటున్నా, మోషన్లు అవుతున్నాయి, జ్వరం వచ్చింది, లేవలేకపోతున్నా, జల్దీని వచ్చి దవాఖానలు వేయండ్రి అని జజ్జనకరి మాటలు చెప్తే పాప అంబులెన్స్ వాళ్ళు ఆగ మేఘాల మీద వస్తే అస్సలకే ఫోన్ ఎత్తుతలేడట. ఏమరా బాబు మీ అయ్యేడి జ్వరం వచ్చిందని ఫోన్ కొట్టిండు అంటే, మా అయ్యకు జ్వరం ఎక్కడిది సార్, జ్వరం లేదు గిరం లేదు, పొద్దుటి నుంచి కోటర్లు గుమ్ముతున్నాడు, యాప చెట్టు కింద కూర్చొని ఏమో తాగుతున్నాడు,
చూపెడతానని ఇడికి తీసుకొస్తే చేతిలో గిలాసతం దొరికిపోయి ఏం తెలివని ఎల్లయ్య లెక్క యాక్షన్ చేయబట్టిండు. మా అందు పాడబడ ఎంత పని చేసిందో చూడండి. సూర్యాపేట జిల్లా మునగాల మండలం సీతానగరం ఈ మోతేవారిది. అయ్యా మంత్రి ఉత్తమ్ సారు చూసిండ్రా మీ జిల్లాలో బెల్ట్ షాపులు చేయబట్టి జనాలు ఎట్లా ఆగంబట్టిస్తున్నారో జర మీరు కూడా రాజగోపాల్ రెడ్డి సార్ చేసినట్టు మీ నియోజకవర్గంలో కూడా బెల్ట్ షాపులు లేకుండా చూసుకోండి సారు. లేకుంటే ఏకంగా ఎక్సైజ్ వాళ్ళకే ఫోన్ కొట్టి మందు తీసుకురా అనే రోజులు వచ్చేటట్టున్నాయి. చూసుకోండి జరా. బుడ్డోని అనుకోకుర్రి, సీమ టపాకాయను సాంగ్స్తో మొత్తం ట్రాఫిక్ కంట్రోల్ చేస్తా. తేడా వస్తే మామూలుగా ఉండదు బిడ్డ. పెద్దోళ్ళన్నాక ఒక పద్ధతి ఉండాలి. ఇష్టానుసారం వాళ్ళు నడుపుడేంది, నాలాంటి పిల్లలతో చెప్పించుకునుడేంది, కాస్త దిమాకు ఉండక్కర్లా అంటున్నాడు ఈ బుడతడు. ఈ ఇండోర్ పిల్లాడు పాటలతో ట్రాఫిక్ ను లైన్ లో పెట్టేస్తున్నాడు. అదిగో చూడుర్రి, ఆడుతూ పాడుతూ తిరగాల్సిన కుర్రాడు పాడుతూ రోడ్ల మీద ఉన్నాడు. ఉండుడే కాదు, ఏకంగా ట్రాఫిక్ కంట్రోల్ చేస్తున్నాడు. 10 ఏళ్ల ఆదిత్య తివారీ సంగీతంతో పాటలతో వాహనాలను కంట్రోల్ చేస్తున్నాడు. ఆగండి, నిలబడండి, సాగిపోండి అన్నంత రాగయుక్తంగా పాటలు పాడుతూ వాహనాలను ఆపుతున్నాడు. అమ్మడి అమ్మ, చూడ్డానికి పిల్లాడివే కాని నీలో చాలా విషయం ఉందిరా సామి అనుకుంటున్నారు ఇండోర్ వాహనదారులు. ఏం పెద్దయ్యా, వెనక్కి వెళ్ళండి, గీత దాటకండి. హలో ఆంటీ గారు, అక్కడ స్కూటర్ పార్క్ చేయొద్దండి. హలో తాతగారు, బాధ్యత లేకపోతే ఎలా, వెళ్ళండి, బండి పక్కకు తీయండి అంటూ ఆదిత్య ముద్దుగా సుద్దులు చెబుతూనే వాహనాలను సాఫీగా వెళ్లేలా చూస్తున్నాడు. ఎక్కడ ఏ ఒక్కరూ లైన్ తప్పినా తగ్గేదేలే, వదిలేదేలే అంటూ స్ట్రిక్ట్ గా రూల్స్ అమలు చేస్తున్నాడు. పిల్లాడి ఉత్సాహం చూసి పోలీసులతో పాటు ముచ్చట పడుతున్నారు. వీడు పిల్లాడు కాదు, పిడుగు అంటున్నారు. ఇక ఇవి మరి ఇయాల్టి గరం గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లానే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకా చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటా మరి.